హలో అండి, వెల్కమ్ టు చిన్నారి చిక్కీ వీడియోస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా క్యారెట్స్ని తీసుకొని వాటిపైన ఉన్న పొట్టునంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తురుముకున్నా మంచిదే అండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకోవడం కంటే తురిమితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ తురుమునంతా దీనిలో వేయాలండి. క్యారెట్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. తర్వాత దీనిలో ఒక 1 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. పాలన్నీ చిక్కబడేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ సగం డ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక కప్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్స్ అనేటివి స్వీట్గా ఉన్నాయి కాబట్టి ఒక కప్ షుగర్ మాత్రమే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. దీనిలోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని దీనిలోని పాలన్నీ ఇనికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా పాలన్నీ ఇనికిన తర్వాత దీనిలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. క్యారెట్ హల్వా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్